ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీల డైలీ వ్లాగ్స్. పాపకైతే ఆధార్ కార్డ్ చేపిద్దామని బయటకైతే వచ్చామండి. ఇక్కడ ఆధార్ సెంటర్లో ఉన్నాము, వెయిట్ చేస్తున్నాము. చూడండి, పాపనైతే నిద్రలో నుంచి తీసుకొచ్చాము. ఈవినింగ్ 5 అవుతుంది, ఈ 6 వరకే ఉంటా అని చెప్పారు ఆధార్ చేసేవాళ్ళు. అందుకనే ఆధార్ అయితే ఒక స్కూల్లో చేస్తున్నారండి. మేము ఆ స్కూల్ దగ్గరకు వచ్చాము, అదైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే ఆ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి వెళ్దాం. ఇంకా వెయిట్ చేయమన్నారు, టైం ఉంది కదా అని బయటకైతే వచ్చి కూర్చున్నాము. పాపని చైర్లో కూర్చోబెట్టాను, ఆడుకుంటుంది. అక్కడ టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరేమో చూస్తున్నారు బయట. నేనైతే వాళ్ళని చూపించలేదు, ఎందుకంటే వీడియో తీస్తుంటే ఏదైనా అనుకుంటారేమో అని నేనైతే వాళ్ళని చూపించలేదు. స్కూల్ పిల్లలందరూ అయితే వెళ్ళిపోయారు, 5 అయింది ఈవినింగ్ టైము. ఇంకా వెయిట్ చేయమన్నారు. కొంతమంది చేయించుకుంటున్నారు ఆధారు. మన ఆధార్ అయితే ఆల్రెడీ చేయించాము, కాకపోతే వాళ్ళ ఫాదర్ది ఆధార్ అప్డేట్ లేదని అదైతే రిజెక్ట్ అయ్యి వచ్చింది. ఇంకా మళ్ళీ రెండోసారి అప్లై చేద్దామని అయితే వచ్చాము. ఇప్పుడైతే ఏమంటారో చూడాలి. పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. బయట అయితే కూర్చున్నాం ఇద్దరం చైర్లో. ఇంకా ఇదైతే మేము రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే ఫాదర్ది ఫోటో అనేది ఓల్డ్ ఫోటో ఉంది, అదైతే ఫస్ట్ అప్డేట్ చేయించుకోమన్నారు. ఇంకా అందుకని చేసేదైతే ఏం లేక మేమైతే రిటర్న్ అయిపోయాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్ది ఆధార్ అప్డేట్ చేయించిన తర్వాత మళ్ళీ పాపకైతే ఆధార్ చేయించాలి. ఇదైతే మాకు ఇంటికి వెళ్ళే రోడ్డు. ఎవరికైనా ఇది అడ్రస్ అయితే తెలిస్తే కామెంట్ అయితే చేయండి. లొకేషన్ అయితే ఎక్కడ అనేది మీకు ఐడియా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మేము వెళ్ళే అయితే రోడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. మేము గోల్డ్ తీసుకోవడానికి ఇక్కడికే వస్తామండి. ఇంతకుముందు పాపకు పట్టీలు గోల్డ్ తీసుకోవాలంటే ఇక్కడికే వచ్చి తీసుకునేవాళ్ళం. లోకల్ ఏరియానే, కాకపోతే కొంచెం తెలిసిన పర్సన్ ఉన్నారని ఇక్కడికి వచ్చి అయితే తీసుకుంటాం. ఇదైతే మాకు ఇంటి దగ్గరికి వెళ్ళే రోడ్ అనమాట. ఈవినింగ్ 5:30 టైంలో చూడండి ఎలా ఉంది. అదైతే అటు సైడ్ కనిపించింది కదా ఒక కమాను, అటు సైడ్ నుంచి అయితే బస్ స్టాప్కి వెళ్తారు. ఇదైతే మనం ఇంటికి వెళ్ళే రోడ్డు. దగ్గరకైతే వచ్చేసాము. మళ్ళీ రేపు వెళ్ళాలండి ఆధార్ కార్డ్కి. మా హస్బెండ్ అయితే ఆయన అప్డేట్ చేయించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా పాపకైతే చేయించాలి. ఎంత టైం తీసుకుంటుందో తెలీదు. ఇంకా మనం ఇంటికి వచ్చే రోడ్ అయితే వచ్చేసింది, గల్లీ. మన ఇల్లు అయితే దూరం నుంచి చూడండి, గుర్తుపట్టారా? మామిడి చెట్టు. వచ్చేసాము మన ఇంటికైతే వచ్చేసాము. ఇదైతే సాయంత్రం 6కి అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంచెం టీ తాగేసి పిల్లల్ని తీసుకొని డాబా పైకి అయితే వెళ్ళాము ఆడిపించుకుందామని. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, మా హస్బెండ్ అయితే ఆడిపిస్తున్నారు. ఇంకా నేనైతే ఈ బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసి ఇంట్లోనైతే పెట్టేసి కాసేపు ఆడుకుందాము పిల్లలతోని అని బట్టలు అయితే తీయడం స్టార్ట్ చేస్తున్నాను. మా డాబా మీద అయితే లొకేషన్ చూడండి, చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి.
ఇది మా పక్కన ఒక 2-3 ఇల్లులు అయితే ఇండిపెండెంట్ హౌస్లు, అంటే ఎవరు ఉండరు, ఓన్లీ ఒక ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. పైన స్టేర్స్ ఏమి ఉండవు మా చుట్టుపక్కల. ఎదురుగా కొత్త బిల్డింగ్ కడుతున్నాను, అది డస్ట్ వస్తుందని చెప్పా కదా, అదే ఇల్లు. ఇంకా ఈవినింగ్ టైం కదా, అందరూ అయితే బయట కూర్చొని మీటింగ్ పెట్టుకుంటున్నారు. నేనైతే బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడేంత టైం అయితే ఉండదు. ఇంకా పిల్లలతో ఇంట్లోనైతే సరిపోతుంది. ఇంకా మన ఇంటి ముందు కూడా కూర్చుంటారండి. కూర్చొని అందరూ ఉదయము 11 వరకు చల్లగా ఉంటుంది. మన ఇంటి ముందు చెట్టు ఉంది కదా, అక్కడ కూర్చొని అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చేసి బయటకు వచ్చి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మనకు ఊర్లలో ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే నాకైతే బయటికి వెళ్ళి కూర్చొని అంత టైం ఉండదు. మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు. హాయ్ చెప్పు, ఏదైనా చెప్పు సబ్స్క్రైబర్స్కి అంటున్నారు. ఏం చెప్పాలి, ఇక్కడ బయట ఏం మాట్లాడతాను అని అంటున్నాను. బయట చూడండి లొకేషన్ ఎంత బాగుందో అని చెప్తున్నాను. ఆయన అయితే కామెంట్ చేస్తున్నారండి, సరదాగా నవ్విస్తున్నారు. ఇంకా మా పాప అయితే బిస్కెట్స్ తింటూ, పెద్దమ్మాయి జాయ్సీ బిస్కెట్స్ తింటూ మొత్తం తిరుగుతుంది. చిన్న పాపనేమో చాప మీద కూర్చోబెట్టాము, ఆమెమో బండి ఆడడం స్టార్ట్ చేస్తుంది, ఇప్పుడే ఆడుకుంటుంది. పెద్ద పాప ఏమో బిస్కెట్స్ పట్టుకొని మొత్తం ఉరుకుతూ ఉంది, మొత్తం డాబా మొత్తం. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళైతే ఫోన్ చేశారు, మాట్లాడమ్మా జాయ్సీ అంటే, నేను మాట్లాడను బిస్కెట్స్ తింటున్నా అంటుంది. ఇంకా ఈవినింగ్ టైంగా కూరగాయలు అయితే అమ్మడానికి వచ్చారు. ఈ గల్లీలో వాళ్ళైతే చాలామంది ఆ కూరగాయలు అమ్మే దగ్గర తీసుకుంటారు. మేమైతే మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు బోయినపల్లిలో అయితే తీసుకొస్తారండి. ఇంకా ఇక్కడ మామిడి చెట్టు చూడండి, ఆ పక్కనే ఉన్న బిల్డింగ్లోని మా మరిది అన్న మా తోటి కోడలు అయితే ఉంటారు. వాళ్ళకైతే ఒక పాప, చిన్న పాప విన్సీ. ఇక్కడ గ్రీన్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే అండి మా ఓనర్స్ ఇల్లు. ఓనర్స్ అయితే చాలా మంచి వాళ్ళు, ఎప్పుడు మంచిగా మాట్లాడతారు. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ డే బ్లాగ్ అయితే ఓనర్ వాళ్ళ పాపది ఓణీల ఫంక్షన్ అయితే చెప్పారండి. నెక్స్ట్ డే వ్లాగ్లోని ఆ ఓణీల ఫంక్షన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఇగో ఈ చిన్న అది ఉంటుంది కదా కారిడారు, ఇక్కడైతే పిల్లలు చూడండి బయటకు వచ్చేసి ఆ డ్రిల్స్ దగ్గర నుంచొని ఒక చిన్న బాబుని ఎత్తుకొని ఎగురుతుంది పాప. మాకైతే భయం వేసింది. చిన్నపిల్లల్ని అట్లా బయటకైతే రానియొద్దండి, వాళ్ళ మమ్మీ ఇంట్లో పని చేసుకుంటుందేమో. వీళ్ళిద్దరు అయితే బయట చూడండి ఎలా కూర్చున్నారో డ్రిల్స్ దగ్గర. పాపకైతే ఒకసారి మేమైతే హాయ్ చెప్తామని చెప్పాము, రియాక్ట్ అవుతుందో లేదో అని. మేము హాయ్ చెప్తే ఆ పాప కూడా హాయ్ చెప్తుంది. అగో హాయ్ చెప్తుంది చూడండి. సాయంత్రం పూట చల్లగా ఉంది కదా, చిన్నపిల్లలు కూడా బాగా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. మా బుడ్డదానికైతే 11 months అండి. తనైతే కొంచెం లేట్గా పాకడం స్టార్ట్ చేసింది. ఇంకా ఇప్పుడిప్పుడే లైట్గా కూర్చోవడం, ఆమంతటా ఆమె లేసి కూర్చోవడం, పాకడం స్టార్ట్ చేస్తుంది. చూడండి ఇప్పుడే చిన్నగా పాకడానికి ట్రై చేస్తుంది. క్యూట్ స్మైల్. చిన్నపిల్లలు ఉంటే చాలా హ్యాపీ కదండి, ఎంత టైం అయినా ఈజీగా గడిచిపోతుంది. చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో చిన్న పాప. ఇంకా నేనైతే బట్టలన్నీ తీసేసి మడత పెట్టేశాను. ఇంకా కిందికి వెళ్ళేసి రూమ్లో పెట్టి వద్దామని కిందికి అయితే వెళ్తున్నాను. మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు చూడండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఓకే బాయ్.